వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, ఆమె హిమాలయాల్లో తపస్సు చేశారు. ఎంతోమంది తాంత్రికుల్ని, మాంత్రికుల్ని కలిసారు. ఆమెకి తంత్రం తెలుసు, మంత్రం తెలుసు, యంత్రం తెలుసు. సో, అంతేకాకుండా కాశీకి రెగ్యులర్‌గా వెళుతూ ఉంటారు. అక్కడ నాగసాధువులతో మాట్లాడుతూ ఉంటారు. సో, అనేకం దీని గురించి. అయితే అసలు అఘోరాలెవరు? నాగసాధువులెవరు? వీళ్ళు ఎప్పుడు జనాల్లోకొస్తారు? సో, మనకు తెలియని విషయాలేంటి వాళ్ళ గురించి? సో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? ఎందుకు వాళ్ళ లైఫ్ అనేది చాలా లాంగ్‌గా ఉంటుంది? సో, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే మా. మ్యామ్ మీరు నాకు ఇంటర్వ్యూస్ ఇస్తారు. కానీ నెలకోసారి ఇస్తారు. లేదా 2 నెలలకొస్తారా? ఒక్కోసారి అయితే 6 నెలలకి ఇస్తారు. ఎందుకంటే మీరిక్కడ ఉండరు ఎక్కువగా. హిమాలయాస్‌కెళ్తారు, కాశీకి వెళ్తారు. సో, అనేక విద్యలు నేర్చుకున్నారు మీరు. అంటే మొదటి నుంచి కూడా అదే దాంట్లో ఉన్నారు. సో, ఇప్పుడు నేను మీ ఫోటో చూసి చాలా భయపడ్డాను. ఏందంటే, సో, ఇలా దీక్ష చేస్తూ ఉన్నారు. అక్కడేమో శవాలు కాలుతూ ఉన్నాయి కాశీలో అది. సో, అదేం ఘాట్ సంథింగ్ మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాట్. నాకు చాలా భయమేసింది. దాని తర్వాత అడిగాను అసలు ఏంటి, ఏంటి అంటే, అలా చేస్తాము సాధన ఉంటుంది అని. జనరల్‌గా అసలు ఈ అఘోరాలు, నాగసాధువులు ఎవరు? వాళ్ళెందుకు జనాల్లోకి రారు? ఎప్పుడొస్తారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? మీరు అనేక సందర్భాల్లో వాళ్ళని మాట్లాడాను, కలిసాను అని చెప్తారు. వాళ్ళ దగ్గర విద్యలు నేర్చుకున్నారు. మీరు హీల్ చేస్తారు కూడా జనరల్‌గా. సో, ఏం చెప్తారు మ్యామ్ జనరల్‌గా వాళ్ళ గురించి? మాకు తెలియని విషయాలంటే? చాలా మందికి తెలియని విషయాలంటే అఘోరాలు, తర్వాత నాగసాధువులు. ఈ మధ్య కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. హ్మ్. ఇది ఒక సైన్యం. అంటే ఒక రెజిమెంట్. మన ఇప్పుడు డిఫెన్స్ మిలిటరీ తీసుకుంటే, మిలిటరీలో రెజిమెంట్స్, వార్ రెజిమెంట్స్ అని ఉంటాయి. హ్మ్. ఇలా వార్ రెజిమెంట్స్ లాగా వీళ్ళు కూడా రెజిమెంట్స్ మాట. అఘోరా అండ్ అఖాడాలు అంటారు వాటిని. హ్మ్. అఖాడా అంటే ఒక ఆర్గనైజేషన్ అది. హ్మ్. అఖాడా అని అంటారన్నమాట. దీన్ని ఏమంటారంటే ఏబిఏపి అంటే అఖిల భారత అకార పరిషత్ హ్మ్. అని ఒక ఆర్గనైజేషన్ 1954లో ఒకటి ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ చేశారు ఇది మన ఇండియాలో. హ్మ్. కానీ దానికన్నా ముందే హ్మ్. ఎప్పుడు అనంటే ఇది ఫస్ట్ ఒక రెజిమెంట్ ఆకారాలు లాంటివి తయారు చేసింది ఎవరు అని చెప్పాలంటే పరశురాముడు. హ్మ్. తర్వాత అగస్త్యుడు. హ్మ్. వీళ్ళు చాలా పెద్ద ఆర్గనైజేషన్. చాలా పెద్ద అంటే మన సంస్కృతిని ఏదైతే ఉందో మన ఇది కాపాడడానికి వాళ్ళు అప్పట్లో ముఖ్యంగా దేవాలయాలు. హ్మ్. ఎందుకంటే దేవాలయాల మీద అప్పుడు కూడా బాగా దాడి జరిగేది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి కనపడేవి ఏదో రెండే కనపడుతున్నాయి. ఒకటి క్రిస్టియానిటీ లేకపోతే ఒకటి ముస్లిం ఇదే ఎక్కువ. హ్మ్. కానీ 8th సెంచరీ ఇంకాక ముందే అప్పటికి మన భారతదేశంలో 90 మతాలుండేవి. ఇవి బయట నుంచి వచ్చిన మతాలు కాదు. ఆ 90 మతాలు కూడా మనకి ఇక్కడ పుట్టిన మతాలే అవి. శంకరాచార్యులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆయన బయటకొచ్చే సమయానికి 90 మతాలతో మనం కొట్టుకుంటున్నాం. అప్పుడు ఆయన ఏం చేశారు అనంటే ఉన్న దాన్ని ఒక దశనామి అని చెప్పేసి 10 గ్రూప్స్ కింద తయారు చేశారు. అంటే 10 ఆకారాలన్నమాట. దశనామి అనేది కంప్లీట్‌గా ప్యూర్ వెజిటేరియన్ గ్రూప్స్ ఇవి. దాంట్లో కొన్ని గిరి అని, పర్వత అని, అరణ్య, ఆశ్రమ్, భారతి ఇలా కొన్ని ఒక్కో అకారాకి ఒక్కో పేరుంది. అన్నిటికన్నా ఇండియాలో పెద్ద అకార ఏది అనంటే వారణాసి. మనకి కాశీలో చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ఫస్ట్‌లో దాన్ని భైరవి అని ఉండేది. తర్వాత ఇప్పుడు పేరు మార్చారు. అయితే రీసెంట్‌గా అంటే మన నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేశారంటే ఒకటి పర్మనెంట్‌గా వాళ్ళందరూ ఉండడానికి ఒక చాలా పెద్ద అకార కన్‌స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళు ఉండడానికి. అంతకుముందు ఎలా ఉండేదంటే వాళ్ళు బయట తిరుగుతూ ఇటువైపు మనం కాశీ ఎళ్తే రివర్‌కి అటువైపు వాళ్ళున్న ప్రతిసారి వాళ్ళు ఇటువైపు వచ్చి ఇక్కడ సాధన చేసుకోవడం అంత ఎక్కువ మంది కనపడేవాళ్ళు. ఇప్పుడు చూడండి కాశీలో ఇంతకు ముందున్నంత కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళకొక ప్లేస్ ప్రొవైడ్ చేసేసారు. చాలా సెక్యూరిటీ ప్లేస్ అది. చాలా పెద్ద ప్లేస్. అంటే మనం వెళ్లి చూడొచ్చు. కానీ లోపలికేమి అలౌ చేయరు మనల్ని. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు. అది కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు అందరూ అక్కడే ఉంటారు. ఆ ఆకారాల్లోనే ఉంటారు. అయితే ఇక్కడ 2 శంకరాచార్యులు వచ్చినప్పుడు 2 గ్రూప్స్ చేశారు ఇందులో.
ఒకటి శాస్త్రధారి, 2 అస్త్రధారి. హ్మ్. శాస్త్రధారి అనంటే అంత వేదాలు అంటే గ్రంథాలు చదువుకుని, వేదాలు ఇవన్నీ చదువుకుని ఆ భక్తి అంటే ఏంటి, స్పిరిచువాలిటీ అంటే ఏంటి అనేది వాళ్ళు అదే ఒక ఆయుధంగా వాళ్ళు వాడతారు. దాని మీద ఎక్కువ సాధన ఉంటుంది. అస్త్రధారి అంటే అస్త్రాలు, మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ అని సింపుల్‌గా చెప్తున్నాము. మన భారతీయ ట్రెడిషనల్ ఒక యుద్ధ విద్య కళలున్నాయి. హ్మ్. అవన్నీ ఒక గ్రూప్‌కి. హ్మ్. వాళ్ళ దగ్గర కత్తి ఉంటదనమాట. అంటే హ్మ్. వెపన్స్ ఉంటాయి వాళ్ళకి. రకరకాల వెపన్స్ ఎలా వాడాలి అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు. వీళ్ళకి మన సాంప్రదాయం, మన మన కల్చర్ ఏంటి, మన వేదం ఏంటి, మన రూట్స్ ఏంటి అనేది వీళ్ళు. వీళ్ళు శాస్త్రధారులు, వీళ్ళు అస్త్రధారులు. ఇలా వాళ్ళని విడదీసి ఇది చేశారు. జనరల్‌గా ఏమనుకుంటారంటే ఫస్ట్‌లో ఎలా ఉండేదంటే నాగసాధువులు గానీ, లేకపోతే అఘోరాలు గానీ నాన్ వెజిటేరియన్సే ఎక్కువుండేవాళ్ళు. మళ్ళీ ఇందులో వెజిటేరియన్స్ ఈవెన్ అఘోరాలో కూడా వెజిటేరియన్స్ ఉన్నారు. నాగసాధువుల్లో కూడా నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు. కానీ కొన్ని అఖాడాల్లో కంప్లీట్ వెజిటేరియన్ ఉంటుంది. కొన్ని ఇప్పుడు శంకరాచార్యులు ఈ దశనామి అనే ఏవైతే ఒక 10 గ్రూప్స్ అఘరాలు నిర్మించారో అవన్నీ ప్యూర్ వెజిటేరియన్. కాకపోతే వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్? అసలు నాగసాధువులకి అఘోరీలకి ఏంటి తేడా అనంటే, నాగసాధువులు బట్టలు వేసుకోరు. హ్మ్. పూర్తిగా నగ్నంగానే ఉంటారు. వాళ్ళు కంప్లీట్ భస్మంతోనే భస్మం రాసుంటారు. వాళ్ళు చేసేది అంతా శైవత్వమే, శివాని. అలాగే అఘోరీలు ఖచ్చితంగా బట్టలు వేసుకుంటారు. బట్టలు వేసుకోవడం అంటే కనీసం చిన్న గోచి లాంటిదన్నా హ్మ్. ఒకటి పెట్టుకుంటారు. నాగసాధువులైతే నాగసాధులైతే అసలెలాంటి నగ్నంగానే హ్మ్. ఉంటారు. వాళ్ళేమి బట్టలు వేసుకోరు. హ్మ్. ఎక్కువ హిమాలయాస్‌లో ఉంటారు నాగసాధులు. హ్మ్. హిమాలయాస్‌లో చాలా ప్లేసుల్లో హ్మ్. అఘారాలున్నాయి. బద్రీనాథ్ గాని, కేదారనాథ్ గాని, ఇంకా పైకి వెళ్తే అక్కడ అఘారాలున్నాయి. హ్మ్. అలాగే ఇప్పుడు మన అందరికీ కనిపించేది వారణాసి, ఉజ్జయిని హ్మ్. ఈ వీటి దగ్గర కూడా పెద్ద ఆకారాలున్నాయి. తర్వాత కామాఖ్య, హ్మ్. గహుతి, కామాఖ్య అక్కడ కూడా ఆకారాలున్నాయి. అయితే ఈ అఘోరీస్‌గా సాధన ఎలా ఉంటుంది అంటే, నాగ సాధువులు గ్రూప్‌గా సాధన చేస్తారు. నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, సాధన చేస్తారు. వాళ్ళకొక గురువుంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ ఆకారాల్లో అంటే ఒక గురుకులంలో ఒక స్కూల్‌కెళ్ళి మనం ఎలా చదువుకుంటామో అక్కడే ఉండి, అలానే నాగ సాధువులు వాళ్ళ అయ్యే వరకు 12 సంవత్సరాలు ఒక గ్రూప్‌లోనే ఆ గురువు కిందే వాళ్ళు సాధన చేస్తారు. కానీ అఘోరాలకి వాళ్ళేమి ఒక అలా కూర్చొని చేయరు. వాళ్ళు ఎక్కడ చేస్తారు అంటే వాళ్ళ ప్రాక్టీస్ అంతా శ్మశానంలోనే ఉంటుంది. హ్మ్. వాళ్ళేమి గురువుని పెట్టుకొని ముందు కూర్చోబెట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. హ్మ్. వాళ్ళకి శివుడే భైరవ. హ్మ్. భైరవ తర్వాత అమ్మవారు. ఏం ప్రాక్టీస్ చేస్తారు? ఈమె సాధన చేస్తారు. ఇద్దరూ చేసేది హ్మ్. ఒకటే సాధన. వీళ్ళది చేసే ప్రక్రియ వేరేగా ఉంటుంది. హ్మ్. అంతే. వీళ్ళ సాధన అంతా కూడా తంత్రం మీద ఉంటుంది. హ్మ్. ఎవరిది? ఈ అఘోర వాళ్ళది ఎక్కువ తంత్ర సాధన ఉంటుంది. హ్మ్. నాగ సాధువుది ఎక్కువ మంత్ర సాధన ఉంటుంది. హ్మ్. వాళ్ళు కొలిచేదే శైవులే, హ్మ్. వీళ్ళు శైవులే. వాళ్ళు శివుడినే ప్రార్థిస్తారు. వీళ్ళు శివుడి రూపంలో ఉన్న హ్మ్. భైరవాన్ని ప్రార్థిస్తారు. అమ్మవారిని హ్మ్. కాల భైరవని వీళ్ళు హ్మ్. చేస్తారు ఈ అఘోరాలు. తంత్ర సాధన అంటారు కదా మ్యామ్. హ్మ్. అసలు ఏముంటాయి దాంట్లో? దానివల్ల ఏమొస్తది? వాళ్ళు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతారా దానివల్ల? తంత్ర సాధన నేర్చుకున్నారు కదా! అంటే నేను చెప్తున్నాను దీన్ని బ్లాక్ మ్యాజిక్ అని చెప్తా ఉంటారనమాట. హ్మ్. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి అనంటే, ఈ అఘోరాసు రాత్రి చేసే సాధన. హ్మ్. బ్లాక్ అంటే చీకట్లో, హ్మ్. నల్లటి చీకట్లో చేసే సాధన ఇది. చాలా కఠినంగా ఉంటది. హ్మ్. అంటే మనం మాట్లాడితే అది చాలా అనవసరం ఇన్ఫర్మేషన్ హ్మ్. వెళ్ళడం దాని మీద డిస్కషన్ బేస్. వాళ్ళ పరీక్షే. నువ్వు ఒక నాగసాధువు అవ్వాలన్నా, హ్మ్. నువ్వు ఒక అఘోరీవుగా మారాలన్నా, నీకు పరీక్ష 12 సంవత్సరాలుంటుంది. అబ్బో! 12 సంవత్సరాలు నిన్ను పరీక్షలే అన్నీ గూడా. ఇప్పుడు ఈ నాగసాధువులు చాలా శాంతంగా, చాలా విద్యాపరంగా, మంత్రపరంగా వెళ్తారు. హ్మ్. వీళ్ళు ఆహ్, వీళ్ళు వీళ్ళు వీళ్ళకి విద్య ఉంటుంది. వీళ్ళకి మంత్రం ఉంటుంది. కానీ చేసే
విధానం వేరుగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి, వాళ్ళకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళు ఆ శవాలు హ్మ్. కాలుతున్నప్పుడు అది ఎప్పుడో ఒక గురువు వాళ్ళ పూజ చేస్తారు. నెలకో ఎప్పుడో చేసినప్పుడు గురువు గారు ప్రసాదంగా ఇస్తారు. హ్మ్. అఘోర, అఘోర, అఘోరి. అఘోర అంటే ఏంటి అంటే అఖండ. అఖండ నుంచి ఈ వర్డ్ వచ్చింది. ఈ హ్మ్. అఘోర అనేది హ్మ్. అఖండ అనే దాని మీద నుంచి వచ్చింది. అఖండ అంటే అంతా శివే. ఇంక ఏమీ లేదు. నీ నువ్వు శివే, నువ్వు చచ్చిపోయినా శివే, నీ మలము శివే, నీ మూత్రము శివ అని అంతా ఇంక అంతే. వాళ్ళకేం డిఫరెన్స్ లేదు. హ్మ్. ఇది చిరాకు, ఛీ! ఇది అసహ్యము, హ్మ్. ఇది ఏంటి అనేది అసలు వాళ్ళకి రాదది. హ్మ్. రాకూడదు ఒక అఘోరాకి. అవును. ఆ మధ్య నేనొక ఇంగ్లీష్ ఛానెల్‌లో జూసాను. సో, అప్పుడు పుష్కరాలప్పుడు. హ్మ్. అఘోరాని ఇంటర్వ్యూ జేయడానికి వెళ్లారు ఒక రిపోర్టరు. సో, అప్పుడు వాళ్ళ మలమూత్రాలు వాళ్ళే ఆహారంగా తీసుకుంటూ కనిపించారు. దాన్ని క్యాప్చర్ చూపిస్తారది. చేయలేక ఆ! అసలు వాళ్ళు వెళ్ళిపోయారు గూడా. వెళ్ళిపోయారు. అంటే అక్కడ వాళ్ళేమి రోజు అది తింటారని కాదర్థం. హ్మ్. అంటే వాళ్ళు ఆ మల మూత్రమును కూడా వాళ్ళకేం డిఫరెన్స్ లేదు. హ్మ్. ఇది మలము, ఇది మూత్రము, ఇది మాంసము, ఇది పచ్చిది, ఇది ఉడకబెట్టింది, ఇది ఇక్కడుంది, ఇది కపాలము, ఇది పుర్రె, ఎముకలు ఏమి ఉండవు వాళ్ళకి. హ్మ్. అంత దాంట్లో వాళ్ళెళ్ళిపోతారు. హ్మ్. నీకు చిరాకుగా అనిపిస్తది. వాళ్ళకట్లాంటిది ఏమీ ఉండదమాట. అంటే ఫస్టు అది కఠినమైన సాధన. అసలు ఫస్ట్ హ్మ్. ఇవి వాళ్ళు నువ్వు మారాలి అనంటే హ్మ్. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఈవెన్ నా నాగాగన అఘోర అయినా కూడా ఏది సాధనకైనా సరే కుటుంబం అనేది ఉండకూడదు. హ్మ్. తల్లి, తండ్రి ఇది అంతా అన్నీ వదిలేస్తారు. హ్మ్. వాళ్ళ వాళ్ళ కర్మకాండలు వాళ్ళ చేతే చేపిస్తారు. హ్మ్. ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళ కర్మకాండలు వాళ్ళ పిండం వాళ్ళే పెట్టేసుకుంటారు. అబ్బా! పెట్టిన తర్వాతే ఎంట్రీ ఉంటదక్కడ. హ్మ్. ఇంక మా అమ్మ, మా నాన్న అనేది హ్మ్. లేదసలు. హ్మ్. అది పూర్వాశ్రమం. హ్మ్. అది నువ్వు అప్పుడు ముందు ఉన్నది. హ్మ్. కానీ ఎప్పుడైతే ఈ సాధనలోకి వచ్చావో ఇంక అమ్మ, నాన్న అంతా శివే. హ్మ్. అందరూ అమ్మలే, అందరూ నాన్నలే, అంతా శివ, అంతా అమ్మవారు. హ్మ్. అదే తత్వంలో ఉంటారు. హ్మ్. ఇది చాలా మందికి అర్థం కాదు. నువ్వు మీ అమ్మని చూడొచ్చు కదా! మీ నాన్నని చూడొచ్చు కదా! లేకపోతే మీ అందరిని ఏదో వదిలేసి ఇలా ఊరు నిద్రిస్తున్నట్టు మాట్లాడతారు. హ్మ్. కానీ వాళ్ళ సాధన దిశలో ఈవెన్ ఇప్పుడు సాధువులు గాని, ఎవరైనా స్వామీజీలు గాని, పీఠాధిపతులు గాని, వాళ్ళు ఎప్పుడైతే పీఠాధిపతి అయ్యారో, ఎప్పుడైతే అధిపతి ఆ పీఠం ఇది చేసినప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులు అని ఏమి ఉండదు వాళ్ళకి. హ్మ్. ఏదైనా చెప్పాల్సొస్తే నా పూర్వాశ్రమంలో అని చెప్తారు. హ్మ్. అంటే అప్పుడు ఉండేది. ఇప్పుడు కాదు. అంటే నార్మల్‌గా బ్రతకకుండా అసలిలా ఎందుకు మారాలి? ఎందుకు మారాలి అంటే చెప్తా. మనకి ఇప్పుడు కాదు. ఒక 8థ్ సెంచరీ నుంచే హ్మ్. నేను చెప్పాను 8థ్ సెంచరీలోనే శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు అప్పటికే నేను చెప్పాను గదా! 90 మతాలున్నాయి. హ్మ్. 90 మతాలతో మనం కొట్టుకుంటున్నాం. హ్మ్. ఈ గుడిని ఈ శైవులెళ్లి వైష్ణవుల్ని ఈ గుడులు హ్మ్. కూలగొట్టేస్తున్నారు. వైష్ణవులొచ్చి శివాలయాలు పగలగొట్టేస్తున్నారు. అంటే బీభత్సంగా ఉంది. ఆయన విద్యాభ్యాసం చేసుకున్న గురుకులం నుంచి బయటకొచ్చేసరికి ముందే చెప్తారు గౌడపాదాచార్యులు. ఈ పరిస్థితి ఇలా ఉంటది. వీనిని ఇలా తయారు చేయాలని చెప్పేసే ముందే తయారు చేస్తారు. హ్మ్. ఆయన వచ్చి శంకరాచార్యులంటే ఏదో ముసుగేసుకొని ఆయనేమి స్వామిలాగా కూర్చొని ఏయో ప్రచారాలు చేయలేదాయన. హ్మ్. ఒక యుద్ధ వీరుడిగా మారాడాయన. ఒక ఒక టీమ్‌ని, ఒక రెజిమెంట్‌ని ఆయన తయారు చేశారన్నమాట. అన్ని యుద్ధ విద్యలు నేర్పించారు. ఈ 90 మతాలు అప్పటికే ఈ బౌద్ధ, జైన ఇవి గూడా వచ్చేసినాయి అప్పటికే. ఇవన్నీ కాదు. ఒకటే మతం. శివ, వైష్ణవ 2 ఒకటే. ఇవన్నీ ఏమీ లేవు అని చెప్పి ఆయన యుద్ధం చేశాడాయన. హ్మ్. అవసరమైతే తలలు గూడా తీసి పాడేసి యుద్ధం చేసి, ఆ యుద్ధానికి ఈ నాగసాధువుల్ని వాళ్ళు రెజిమెంట్‌లో మనం ఇప్పుడు ఆర్మీలో ఒక సోల్జర్‌ని, ఒక సైనికుడిని తయారు చేయాలంటే ఎంత శిక్షణిస్తారో, అంతకన్నా కఠోరమైన శిక్ష అనమాట. వాళ్ళకి బట్టలు, ఆహారము, నీళ్ళు ఏమీ లేకపోయినా కూడా అంత అంత ట్రైన్ చేస్తారు. ఎందుకు ఇలా చేయడానికి గల కారణాలేంటి అనంటే, ఇంతకుముందు మనదెలా ఉండేది అనంటే, చాలా ప్రశాంతంగా వెళ్ళి భగవంతుడి కోసం తపస్సు చేసుకొని, హ్మ్. చీమకు కూడా హాని చేయకూడదు. మన ధర్మం హ్మ్. మన మన ధర్మం అదే చెప్తది. ఎవరికీ నువ్వు హాని చేయకూడదు. నీకు హాని చేసినా కూడా నువ్వు హాని చేయకూడదనే చెప్తది. హ్మ్. అలాంటి సమయాల్లో ఆహ్, అప్పుడు మనకి బ్రిటిషర్స్ ముందు ఈ మొఘల్స్ వచ్చారు మనకి. హ్మ్. ఈ వచ్చినప్పుడు ఈ తుగ్లక్ వచ్చినప్పుడు ఏం చేశాడు అనంటే ఆహ్, హరిద్వార్‌లో హ్మ్. హరిద్వార్‌లో
ఒక కుంభమేళా జరుగుతుంది. ఒక కుంభమేళా జరుగుతున్నప్పుడు అప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఒక 60,000 మంది. అందరూ ఈ సాధువులు, నాగ సాధువులు, అఘోరీలు, తర్వాత యోగులు వీళ్ళు అక్కడ కుంభమేళా జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి వాడు ఏమనుకున్నాడంటే ఫస్ట్ వీళ్ళు ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు? వీళ్ళ హెల్తీగా ఎక్కడ ఉంది? ఒక యుద్ధం చేసేటప్పుడు ముందు వాడు వెనక ఉన్న వాడి చేతులు విరిచేసేయాలన్నమాట. వాడు బలాన్ని మీద దెబ్బ కొట్టాలి. ఇక్కడ బలం ఏముంది ఇక్కడ? మన కల్చర్, మన సాంప్రదాయం, మన సంస్కృతి. ఇదే కదా మన బలం. వాడు ఏం చేశాడు? ఆ కుంభమేళాకెళ్ళి 60,000 మందిని కోత కోసి చంపేశాడు. అక్కడ ఆడవాళ్ళున్నారు, అఘోరీలున్నారు, సాధువులున్నారు, యోగులున్నారు. అందరిని 60,000 మందిని కోత కోసి కుంభమేళా జరిగినప్పుడు మొత్తం ఒక పిచ్చి వాళ్ళలాగా చేసి వచ్చాడు వాడు. వచ్చి ఆరెంజ్ వీళ్ళకి ప్రతి దానికి ఆరెంజ్ ఉంటుంది మనకి. ఒక్కొక్క అకారాకి ఒక్కొక్క ఏదో గుర్తుంటుంది. ఆంజనేయ స్వామి ఉంటుంది, ఒకరికి ఇంకొకటి ఏదో ఉంటుంది. ఆ ఆరెంజ్ జెండా కనబడితే వాడిని వేసేసేయండి అని చెప్పేసి అలా చేశారు. అప్పుడు తర్వాత ఏమైంది అనంటే, ఇలా కాదు, నువ్వు ఇది శాంతి, ఇది ఇలా అని నువ్వు కూర్చుంటే అవతల వాడు మన మీద వచ్చి యుద్ధం చేస్తుంటే, ఇంత సాధన చేసి ఇంత శక్తులు మనకు ఉండి మనం అవతల వాడిని ఏం చేయకపోవడం ఏంటి అని చెప్పి, తర్వాత ఎప్పుడైతే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక లైక్ సాధువులు, వీళ్ళ నాగ సాధువులందరికీ లైక్ జిమ్నాస్టిక్స్ లాగా ఉంటాయి. జిమ్నాస్టిక్స్ ఎలా ఉపయోగించాలి, అందులో కూడా మళ్ళీ అస్త్రధారి, శాస్త్రధారి ఉన్నారు కదా, వాళ్ళకి శాస్త్రం అంతా అన్నీ నేర్పిస్తారు. వాళ్ళకి మొత్తం నేర్పిస్తారు. వాళ్ళు ఒక యుద్ధ సైనికులను తయారు చేశారు. మళ్ళీ అదే టైంలో మళ్ళీ హరిద్వార్లో జరిగింది మళ్ళీ కుంభమేళా. హరిద్వార్లో కుంభమేళా జరిగినప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్. మళ్ళీ ఉద్ మొహమ్మద్ తుగ్లక్ అని చెప్పేసి ఆ తుగ్లక్ ఫ్యామిలీ వాడే మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. వాళ్ళని మళ్ళీ చంపేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో హిమాలయాస్లో ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకుంటున్న సాధువుల్ని వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఎక్కడో రాజ్యం మీద యుద్ధం చేసావు, అది ఆక్యుపై చేసావంటే అనుకోవచ్చు. కానీ హిమాలయాల్లో కూర్చొని ఎక్కడో తపస్సు చేసుకుని సాధన చేసుకునే వాళ్ళని ఎలా అనే ఎందుకు చంపాడు అంటే, మనకి స్ట్రెంగ్త్ అదే, మన కల్చర్ అది లేకుండా చేయాలి అనమాట. హరిద్వార్లో చేసినప్పుడు అప్పుడు వీళ్ళు తిరగబడి కన్నపట్టి ఒక 20,000 మంది సైనికులు వచ్చారు అక్కడికి. 20,000 మంది సైనికుల్ని అసలు ఎంత ఎవరికి అర్థం కాలేదు. వాడు చూస్తే ఇంత బక్కగా సన్నగా బట్టలు లేకుండా ఒక బూడిద రాసుకుని ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టు ఉండే ఒక నాగ సాధువు ఎగిరి వెళ్ళి ఎటు ఎగురుతున్నాడో కూడా తెలియకుండా 20,000 మందికి ఒక యుద్ధం జరిగింది అక్కడ. యుద్ధం జరిగి అందరినీ చేసిన తర్వాత ప్రొటెక్షన్ కోసం అన్నమాట, ఒక రెజిమెంట్ అని యుద్ధాలు. అప్పుడే కాదు, పరశురాముడు ఫస్ట్ స్థాపించినప్పుడు కూడా ఒక యుద్ధానికి అవసరమైనప్పుడు ఈ సాధువులే పంపించేవాడు. ఈవెన్ మన బౌద్ధ ప్రచారం జరిగినప్పుడు కూడా కొన్ని దాంట్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్న టైంలో కూడా వాళ్ళకి యుద్ధానికి అవసరమైనప్పుడు ఇక్కడి నుంచే ఈ సాధువుల నుంచే కొంతమంది ఒక 20,000 మందిని యుద్ధానికి పంపించారు. సో అలా మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడటానికి ఈ నాగ సాధువుల్ని, ఈ అఘోరిల్ని, సాధన వేరైనా కూడా వీళ్ళు ఒక సైనికుల్లాగా వాళ్ళని తయారు చేశారన్నమాట. అప్పుడు నుంచి తయారు చేసిన తర్వాత మనకి బ్రిటిషర్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మనకి పరిస్థితులు మారినాయి, యుద్ధాలు ఇవన్నీ మారినాయి కదా. మారిన తర్వాత ఈ అఖారాల్లో ఉన్న వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు ఆ అఖారాల్లోనే చేసుకుంటారు. నాగసాధువులు ఎప్పుడు మీకు బయట కనపడరు. వాళ్ళు ఎప్పుడు కనబడతారు? కుంభమేళాలో కనబడతారు. వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ కుంభమేళాలు ఉన్నాయి. ఈ కుంభమేళాలు కూడా ఫస్ట్ కుంభమేళా ఎలా పెట్టారు, ఈ సంతులంతా. ఇది మళ్ళీ ఎప్పుడు జరిగింది ఈ కుంభమేళా? అప్పుడు మనకు బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మనము వాళ్ళని, ఈ గాంధీ గారు వాళ్ళని గో బ్యాక్ సైమన్ అని చెప్పేసి ఒక నినాదం చేసి ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా ఈ కరపత్రాలు పంచిపెట్టాలి అని అంటే చాలా కష్టమయ్యేది. అంటే కొన్ని రాష్ట్రాలకి, కొన్ని రూరల్ ఏరియాలకి వెళ్ళాలి అని అంటే అప్పుడు వీళ్ళనే
ఈ సాధువుల్ని, సంతుల్ని, యోగుల్ని, నాగసాధుల్ని, అఘోరాలతోనే ఇవన్నీ వీళ్ళే ఒక సైనికులుగా మారి హ్మ్. మొత్తం దేశమంతా ఎక్కడికెక్కడికి ఇన్ఫర్మేషన్ అంతా హ్మ్. వీళ్ళే ఇచ్చేవాళ్ళు. ఒక హ్మ్. బైరాగుల్లాగా, ఒక అఘోరీల్లాగా. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా పడుకుంటారు. వాళ్ళకేమి ఇల్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. 10 రోజులు వాళ్ళకి ఆహారం లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ అలా ఉంటుంది. యెస్. అంత కఠినమైన మంచులో, ఆ చలిలో వాళ్ళు బట్టలు లేకుండా ఉండగలిగే శక్తి వాళ్ళు సంపాదించుకుంటారు. హ్మ్. ఆ ఎనర్జీ మన బాడీలోనే ఉంటుంది. అలా మన శరీరాన్ని ప్రిపేర్ చేస్తారు. అంత కఠినమైన సాధన చేస్తారు. ఇప్పుడు వాళ్ళ అవసరం మనకి లేదేమో అందుకే వీళ్ళకి తెలియట్లేదు. ఈ రోజుకి కూడా మీరు వాళ్ళని అడిగితే ఇప్పటికి కూడా మనకి ఏదన్నా అవసరమైతే వాళ్ళు ఒక్క పిలుపుతో అసోసియేషన్‌లున్నాయి. హ్మ్. నేను చెప్పాను కదా! ఏబీఏపీ అని చెప్పేసి. హ్మ్. ఈ ఆల్ ఇండియా అఖారా కౌన్సిల్ ఉంది. హ్మ్. ఒక్క ఇది వచ్చేస్తే మీకు కను తెరిచి చూసే లోపల మీకు మొత్తం నాగసాధువులతో నిండిపోతది ఇక్కడ. హ్మ్. ఇప్ అంత సైన్యం ఉంది. హ్మ్. మీరు అనుకుంటున్నారు అందరికి తెలియని విషయం ఏంటంటే, ఏదైతే మన దగ్గర ఉన్న హ్మ్. డిఫెన్స్‌లో ఏదైతే రెజిమెంట్స్ సైనికులున్నారా? ఉన్నాయి కదా! ఆ! మనకి. ఈ రెజిమెంట్సేనే మన సైనికులు అనుకుంటున్నారేమో. ఒకవేళ మనకి ఏదైనా అవసరం అయితే మీరిలా చూసి, ఇలా చూస్తే ఒక తెల్ల బూడిదలాగా వచ్చేస్తారు. ఒక మేఘంలాగా వచ్చేస్తారు వాళ్ళు. అంతమంది ఉన్నారు ఈ రోజుకి కూడా. ఎందుకంటే చాలా కొన్ని రహస్యంగా ఉండాల్సినవి రహస్యంగానే ఉండాలి. అనవసరమైన డిస్కషన్స్ పెట్టక్కర్లేదు. హ్మ్. అవసరం లేదు. ఎందుకంటే అఘోరి అనేవాళ్ళు బయటికి రారు. హ్మ్. ముఖ్యంగా అఘోరి అనేవాళ్ళు బట్టలు వేసుకుంటారు. హ్మ్. కొంచెం చిన్న వస్త్రమైనా ధరిస్తారు. హ్మ్. నాగసాధువులు మాత్రమే వస్తారు. కానీ నాగసాధువులు హ్మ్. విడిగా ఒక్కొక్కళ్ళు వచ్చి చెయ్యరు. హ్మ్. వాళ్ళు గ్రూప్‌తో వస్తారు. గ్రూప్ ప్రాక్టీస్, గ్రూప్‌లో ఉంటారు. వాళ్ళదంతా ఒక ఇది మాట. హ్మ్. వాళ్ళు కలవాలి. వీళ్ళ మీటింగ్స్ ఇవన్నీ కుంభమేళాలు ఎక్కడ జరిగితే అక్కడే ఉంటారు వీళ్ళు. హ్మ్. ఈ కుంభమేళాల్లో కూడా ఫస్ట్ స్నానం నాగసాధువులే చెయ్యాలి. హ్మ్. షాహీ స్నానం అని చెప్పి వాళ్ళు చేస్తారు. హ్మ్. వాళ్ళ తర్వాత మిగతా అఘోరీలు వాళ్ళ తర్వాత యోగులు అని వాళ్ళు చేస్తారన్నమాట. ఎప్పుడైనా సరే మీరు వెళ్ళినప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఈ ఆకారాలు ఇవి లేవు. హ్మ్. ఎందుకు లేవు? ఈ వార్ రెజిమెంట్స్ ఎందుకు నార్త్‌లోనే ఉన్నాయి హ్మ్. అనంటే, హ్మ్. మనకి ఇక్కడ ఇంత పెద్ద యుద్ధాలు గాని, అంత పెద్ద పెద్ద నాశనం చేయడం గాని ఇక్కడ జరగలేదు. ఎందుకంటే అక్కడ నార్త్ సైడ్ చాలా ఎక్కువ. ఇప్పుడు కాశీ చూడండి, లేకపోతే మధుర చూడండి, హరిద్వారు ఇవన్నీ నాశనం చేసేసారు. అప్పుడు ఈ రెజిమెంట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడికొస్తే సౌత్ వైపొస్తే, సౌత్ వైపేసి అంత భయంకరంగా నాశనం చేసేసి యుద్ధాలు జరిగిన ఇక్కడేమి లేవు. అందుకని ఈ కల్చర్ మనకి చాలా తక్కువుంటుంది. నార్త్‌లో అఘోరా, నాగసాధువులు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. చాలా నమ్మకం ఉంటుంది వాళ్ళకి. ఈ కుంభమేళాకి వెళ్ళేది కూడా ఎందుకు వెళ్తారో తెలుసా? ఒకటి అక్కడ స్నానం చేయడానికి. ఆ స్నానం చేసిన తర్వాత ఫస్ట్ నాగసాధువుల దర్శనం చేసుకుంటారు. హ్మ్. నాగసాధువుల దర్శనం అయిన తర్వాత అఘోరా దర్శనం చేసుకుంటారు. హ్మ్. వీళ్ళిద్దరి దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి. వీళ్ళైతే ఎప్పుడూ నార్మల్‌గా అయితే బయటికి రారు. ఏదైనా ధర్మంకి ఆహ్, ఏదైనా హ్మ్. అవసరం అయితేనే. అవసరమైతే మాత్రమే. అది కూడా ఒక్కళ్ళు రారు. హ్మ్. నాగసాధువులైతే ఒక గ్రూప్‌గానే వస్తారా? ఇక్కడ వీళ్ళ అవసరం ఉంది అనంటే హ్మ్. వాళ్ళకి ఆహ్, మహామండలేశ్వర్, హ్మ్. తర్వాత మండలేశ్వరుడు, తర్వాత మహంత్ హ్మ్. ముగ్గురుంటారు ఒక్కో హ్మ్. అఖాడాకి. మహామండలేశ్వర్ అంటే ఆయనే హ్మ్. హెడ్ చీఫ్ మాట ఆయన. హ్మ్. దాని తర్వాత మండలేశ్వర్ సెకండ్. దాని తర్వాత మహంత్. హ్మ్. వీళ్ళు అంటే ఒక ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ హ్మ్. అట్లా హోమ్ అట్లా ఉన్నట్టు ముగ్గురుంటారు. అలా హ్మ్. అన్ని అఖాడాల్లోనూ ఉంటారు. ఈ మహామండలేశ్వర్లే ఒక 1000 మందున్నారు. హ్మ్. అంటే అన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకి. అన్నీ యెస్. ఉన్నాయి. అందరూ ఏమంటారు వీళ్ళు హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసుకొని ఏం చేస్తున్నారు అని అనుకుంటారు. వీళ్ళు హ్మ్. అవసరమైతే ఈరోజు మనకి మన ఆర్మీ కన్నా వాళ్ళెక్కువ యుద్ధం చేస్తారు. వాళ్ళు ఒక వెపన్‌ని నువ్వు కన్ను రెప్ప వేసి తీసే లోపల ఒక వెపన్‌ని ఎలా ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు. సో, చాలా చాలా ట్రెడిషనల్ భారతీయ యుద్ధ కళలన్నీ కూడా వీళ్ళకి తెలుసు. హ్మ్. అఘోరి సాధన అంతా వేరుగా ఉంటుంది. ఇద్దరిది ఒకటైనా అఘోర అంతా శ్మశానంలో వండుకోవడం, ఆ పుర్రెలే వాళ్ళు అలంకరణగా వేసుకోవడం, ఆ పుర్రెలతోనే పళ్ళాలు అదే హ్మ్. తినడానికి కానీ, అలంకరణకు గానీ, హ్మ్. ఆ తర్వాత చితాభస్మం పూసుకోవడం గానీ, అంతా శివే అని చెప్పి వీళ్ళ సాధన. ఎవ్వరూ కూడా ఆహ్, ఈ సాధన చేసి ఇంత కఠినమైన సాధనలు, ఇంత సాధన చేసి ఒక పనికి మాలిన పనికి వాళ్ళ శక్తిని ఉపయోగించరు. హ్మ్. ఒకవేళ ఎవరైనా ఏదైనా బలవంతంగా దేనికైనా ఆశపడి చేస్తే, హ్మ్. అది గనక
ఎవరైతే ఆ గ్రూప్స్‌లో వాళ్ళకి ఆ హెడ్స్ కనుక తెలిస్తే వీళ్ళకి ఎంత కఠినమైన శారీరక శిక్షలుంటాయో తెలుసా మీకు? హ్మ్. ఎంత అంటే భరించలేరు. అది ముందే తెలుసు వీళ్ళకి. హ్మ్. కానీ అందుకే అలాంటి పనులు చెయ్యరు. ఎక్కడైనా ఒకవేళ ఒక అఖాడాలో నువ్వేదైనా తప్పు చేసి నిన్ను బయటికి నెట్టేస్తే, ఏ అఖాడా కూడా నిన్ను తీసుకోదు. హ్మ్. ఎప్పటికీ తీసుకోదు. యెస్. అంతే అయిపోయింది వాళ్ళ జీవితం. ఇదంతా ముందే ఇదంతా ఉంటుంది. హ్మ్. ఆ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి? అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారు. శాస్త్రధారి అంటే వాళ్ళకి అన్ని వేదాలు అన్నీ చదువుకుంటారు వాళ్ళు. అస్త్రధారి అనంటే అస్త్రాలు ఎలా ఉపయోగించాలో చదువుకుంటారు. ఇద్దరూ ధర్మం కోసమే. ఇద్దరూ హ్మ్. మన సంస్కృతి కోసం. ఈ రోజుకి మనకి తెలీదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. ఈ భారతదేశంలోకున్న శక్తి ఏంటి అనేది ఈ రోజుకి తెలీదు. హ్మ్. ఈ రోజుకి మనం తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఈ భారతదేశ శక్తి ఏంటి అనేది తెలుసుకోవాలి. మీరు అనుకుంటున్నారు అణుబాంబులు అవన్నీ కాదు. అంతకన్నా అణుబాంబు కన్నా ఇంకా పవర్‌ఫుల్ మన శరీరంలో ఉంది. ఆ శరీరాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎలా అస్త్రలంగా మనం వాడాలి అనే ఒక సైన్స్ మన దగ్గరే ఉంది. అది ఈ యోగుల దగ్గరే ఉంది. ఈ సాధువుల దగ్గరే ఉంది. ఈ అఘోరీల దగ్గరే ఉంది. యెస్. వీళ్ళ కొన్ని జనరేషన్స్ ఎక్కడ పార్టిసిపేట్ చేయకపోవచ్చు. కానీ వాళ్ళకున్న విద్యని నెక్స్ట్ జనరేషన్స్‌కి ఇచ్చి వెళ్తారు. వాళ్ళకున్న విద్యని నెక్స్ట్ జనరేషన్స్‌కి వెళ్తారు. హ్మ్. ఎక్కడ తప్పు జరగదక్కడ. అంటే ఎన్ని ఏళ్ళు బ్రతుకుతారసలు వాళ్ళు? వాళ్ళు ఆహ్, ఒ ఇప్పుడు నాగసాధువులైతే చాలామంది 100 అనేది ఇట్స్ నార్మల్. నార్మల్ అది. హ్మ్. మనకొక 110, 20 లాగా. 120, ఆ! 125 అట్లా ఉంటుంది వాళ్ళకి. హుహు. అంటే వాళ్ళకి అది ఎప్పుడూ అలానే ఉంటాడు. ఏదో తెల్ల జుట్టు ఉంటుంది, అదే ఆకారం ఉంటుంది, అలానే ఉంటాడు. పెద్ద డిఫరెన్స్ మీకేం కనపడదు. వాడు చెప్తే ఇది 100, 90, 80 అని మనకు అర్థం కాదు వాళ్ళు మాట్లాడుతుంటే. హ్మ్. కానీ లోకల్ వాళ్ళు చెప్పినప్పుడు లేదు ఈ బాబాకి మా తాతల నుంచి చూస్తున్నారు. ఈయన ఇక్కడే ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఈయనకి 100 పైనే ఉంటాయి. అలా మనం హ్మ్. తెలుస్తుంది. ఇప్పుడు మీరు అంతెందుకు మనం చూడాలి అని అనుకుంటే వారణాసి ఈస్ ద ఇండియాలో బిగ్గెస్ట్ అఖాడా మాట. హ్మ్. ఆ అఖాడా మనకు వారణాసిలోనే ఉంది. హ్మ్. ఇప్పుడు చాలా పెద్దది కట్టారన్నమాట. అంటే ఎవరైనా మనకు తెలుసుండి వాళ్ళనేమి డిస్టర్బ్ చేయకుండా మనం వెళ్ళొచ్చు అనంటే మనం వెళ్ళొచ్చు. హ్మ్. వాళ్ళేమి మనల్ని హాని చేసి, మనల్నేమో పీక్కు తినేసి, మనల్నేమో ఏవో మంత్రాలు మాయలు మనల్ని చేసి కాపాడడానికి ఉన్న వాళ్ళు కుక్క మనల్ని ఎందుకు అది చేసి చేస్తారు అట్లా అలాగా? చేయదు. హ్మ్. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకొని, ఆ పక్క నుండే నేర్చుకుని, హ్మ్. కొన్ని విషయాలు బాగా వంట పట్టించుకుని, వాళ్ళకేదో ఈ సేవ చేస్తున్నట్టు, ఆ సేవ చేస్తున్నట్టు ఏదో చేసి, ఏయో చిన్నయి హ్మ్. నేర్చుకుని, ఆ చిన్న తంత్రాలు, మంత్రాలు తీసుకొచ్చి, హ్మ్. బ్లాక్ మ్యాజిక్ చేయడం, మేము నిధులు తీస్తాం, లేకపోతే ఇది చేస్తాం, మేము అది చేస్తాం, హ్మ్. లిఫ్ట్ చేస్తాం, ఇక్కడిది అక్కడ పెట్టేస్తాం, అక్కడిది ఇక్కడ ఎవరు చూడకుండా ఏంటది కనికట్టు చేస్తాం, మాయ చేస్తాము. ఇవన్నీ చెప్తారు. హ్మ్. కానీ అవన్నీ వాళ్ళకసలు పూర్తి శక్తి అసలు ఉండదు. హ్మ్. ఈ ఇప్పుడు ఒ మీరు చూసారు గదా! అఘోరాలు అంటే అబ్బాయిలు. హ్మ్. అఘోరి అంటే అమ్మాయి. హ్మ్. అమ్మాయిలు చాలా మందుంటారా? అమ్మాయిలు చాలా మందుంటారు. హ్మ్. నేను చెప్పాను కదా! మీకు హ్మ్. మనం ఇంతకు ముందు గూడా మనం అవును. ఒకసారి అవును. డిస్కస్ హ్మ్. చేస్తే చెప్పాను. నాతో ఉన్న అమ్మాయి హ్మ్. రష్యా నుంచి వచ్చి హ్మ్. నేను అఘోరీగా మారాలనే వచ్చాను. ఆమె వాళ్ళు ఎన్ని సార్లు వెళ్ళినా కూడా ఆమెని 4 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత కూడా పంపించేవాడు. ఒకసారి ఒక 4 ఇయర్స్ తర్వాత వచ్చి ఇంకా నేను ఎలా అయినా సరే నేను అఘోరీలాగా మారాలి అనుకుంటున్నప్పుడు హ్మ్. వాళ్ళు చాలా కఠినమైన శిక్షలు పెడతారు. మనం అసలు అక్కడే ఫిల్టర్ అయిపోతారు. హ్మ్. వాళ్ళెలా చేస్తారంటే నువ్వు ఉంటే ఉండి, పోతే పో, చస్తే చే, బతికిపో అనేది ఉంటది అంతే. సో, ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్, ఆ భక్తి అదంతా వేరసలు. హ్మ్. నువ్వు పోయి గుళ్ళోకెళ్ళి ఏదో హోమం చేసేసి, ఏదో చేసేసి, ఏదో భక్తి అని అసలు అది కాదు. అక్కడ చూస్తే మీకు ఇది కదా భక్తి అని అనిపిస్తది మనకి. హ్మ్. వాళ్ళు అంతగా లీనమైపోతారన్నమాట. మరి చాలా మంది ఆడవాళ్ళున్నారు. హ్మ్. అఘోరీస్‌గా సాధన చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యెస్ మ్యామ్. అయితే మీరు మీరు వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళ భాష అంటే తెలుగోళ్ళైతే తెలుగు భాష అట్లా మాట్లాడతారా? లేదంటే వాళ్ళకి డిఫరెంట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటుందా? ఇప్పుడు చూడండి ఒక సాధన ఇక్కడ హ్మ్. యోగులు గూడా ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసిన యోగులు. ఆహ్, నాకు తెలిసిన కొంతమంది నాగ సాధువులు. వాళ్ళ గురువులుంటారు. హెడ్స్ ఉంటారు కదా! మీరు ఏ భాషలో మాట్లాడితే పలకరిస్తే ఆ భాషలో మాట్లాడతారు. అది ఎలా వస్తది? రష్యన్ ఎలా వచ్చింది? ఫ్రెంచ్ ఎలా వచ్చింది? అసలు ఎలా తెలుగు సమాధానం చెప్తున్నాడు? ఎలా కన్నడ సమాధానం చెప్తున్నాడో మనకనిపిస్తది. హ్మ్. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు మనం జనరల్‌గా ఇప్పుడు మనం చేసే ప్రాణాయామం గాని, హ్మ్. ధారణ,
మెడిటేషన్ ఇవన్నీ చెప్తాం కదా! దీనికొక సైన్స్ ఉంది. హ్మ్. ఇదేది మూర్ఖంగా అలా కూర్చొని దాని మీద ఫోకస్ చేయండి, దీని మీద కాదు. హ్మ్. ఈ సైన్స్ ఏదైతే ఉందో హ్మ్. ఇది కరెక్ట్‌గా మనం తెలుసుకొని సాధన చేస్తే హ్మ్. మనకి కొన్ని సిద్ధులొస్తాయి. హ్మ్. సిద్ధులు అంటే ఏమీ లేదు. ఫస్ట్ ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనం శ్వాసలు తగ్గించుకునే కొద్దీ మన ఆయుష్ పెరుగుతుంది. ఇదే యోగా చెప్తుంది. అందుకే మనం యోగ సాధన చేయమని చెప్తున్నాం. శ్వాసలు ఎన్ని తగ్గించుకోవాలి అనంటే, మనం నిమిషానికి సపోజ్ ఒక 10, 9 శ్వాసలే తీసుకుంటున్నాం అనుకుందాం. మామూలుగా అయితే 15 అలా తీసుకుంటాం. ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకుంటాం. జనరల్‌గా యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు రెగ్యులర్‌గా మా కరెక్ట్‌గా రియల్‌గా చేసేవాళ్ళు ప్రాక్టీస్ సాధన 9 శ్వాసలు అనుకోండి. 9 శ్వాసలు గనక మీకు వస్తే మీకొక శక్తి వస్తది. ఏంటి అనంటే మీకు మీరేమనుకుంటున్నారో ఒక రీడింగ్ అనేది తెలుస్తది. హ్మ్. అలాగే ఒక హీలింగ్ చేసే కెపాసిటీ వస్తది. మీ శ్వాసలు 9 కన్నా తగ్గినియనుకోండి, 5, 6కెళ్ళిపోయినియి అనుకోండి, 6 శ్వాసలు 6, 7 అలా తీసుకుంటున్నారనుకోండి, మీకేం సిద్ధులొస్తాయో తెలుసా? లాంగ్వేజ్ హ్మ్. జ్ఞానం వస్తది. ఏంటో తెలుసా? భాష వస్తది. అది నేర్చుకుంటే వచ్చే భాష కాదు. మనం గ్రామర్ నేర్చుకుంటే వచ్చేది కాదు. నువ్వు ఏ భాషలో మాట్లాడినా నేను ఆ భాషలో సమాధానం చెప్పగలిగే జ్ఞానం నాకొస్తది. అదెప్పుడొస్తది? నా శ్వాస నిమిషానికి ఒక 5, 6 ఉంటే అదొచ్చేస్తది. హ్మ్. ఇంకా తక్కువైపోయినియనుకోండి, 2కి ఇంకేముంది హ్మ్. మనం దేవతలుగా మారిపోవడమే. అంతే. అంతే. ఒక 2 శ్వాసలు గనక మనం తీసుకోగలుగుతున్నామంటే హ్మ్. దీనికొక మెజర్‌మెంట్ ఉంది. హ్మ్. దీనికొక సైన్స్ ఉంది. ఇది ఊరికే నేను దేవతని అని చెప్పడం కాదిక్కడ. హ్మ్. ఈ సిద్ధులంటే ఏంటి? అమ్మో! సిద్ధులంట సిద్ధులంటే హ్మ్. ఏమీ లేవు. ఇవే సాధించడం. ఈ జ్ఞానాన్ని సాధించడం. నేను 3, 4 శ్వాసలు గనక నాకు తీసుకోగలిగే శక్తి నాకొచ్చిందంటే నిమిషానికి నేనిక్కడి నుంచి మాయమైపోతా. హ్మ్. మాయమైపోయి ఇప్పుడు కాశీ ఎళ్లి సూక్ష్మ దర్శనం రూపాలు. చేసుకొని నేనొచ్చేయొచ్చు. హ్మ్. సూక్ష్మ రూపాల్లో తిరగొచ్చు. ఈ ఆర్ఆర్ రీడింగ్‌లో అవన్నీ స్టార్టింగ్ స్టేజ్‌లో అవన్నీ. హ్మ్. ఇట్స్ నాట్ ఇది కాదు. సో, నేనదే అంటా. సిద్ధి అంటే ఏంటి అనంటే ఇది కూడా. హ్మ్. ఎలా మాట్లాడతారు వాళ్ళు అలాగా? అంటే వేరే వేరే దేశాల వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడొచ్చు. కానీ ఎవ్వరు అక్షరం ముక్క రాని వాళ్ళు, ఏమీ చదువుకోలేని వాళ్ళు మీకు ఏ భాష మాట్లాడితే ఆ భాషలో మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అందరూ హ్మ్. కాదు. కొంతమంది. మరి అఘోరాలు కానీ, నాగ సాధువులు గాని హిమాలయాస్‌లో ఉంటారు. ఆ టెంపరేచర్‌ని తట్టుకోవడానికి ఆ బూడిదంతా రాసుకుంటారా? టెంపరేచర్‌ని తట్టుకోవడానికి బూడిద రాసుకోవడం కాదు. హ్మ్. వాళ్ళ సాధనే బూడిద రాసుకోకపోయినా కూడా హ్మ్. వాళ్ళు ఏమీ బట్టలు లేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ పంచభూతాల్ని జయిస్తారు. హ్మ్. అంటే ఎక్కువ వేడి, ఎక్కువ చలి, ఎక్కువ ఈ గాలి ఏది కూడా వాళ్ళనేమి చేయలేవు. హ్మ్. వెళ్ళి మైనస్ డిగ్రీస్‌లో గూడా ఆళ్ళు బట్టలు లేకుండా తిరుగుతా ఉంటారు. ఎక్కడ మంచు పర్వతాల్లో లోపల మంచు గుహల్లో కూర్చుంటారు కదా! బట్టలు హ్మ్. లేకుండా. హ్మ్. ఏదన్నా ఉంటే ఆ మొలకేదో చిన్నది కట్టుకుంటారంతే. ఆ జుట్టే వాళ్ళకి కొంచెం కవర్ చేస్తా ఉంటుంది. అలాగే వేడి వాళ్ళు మండుతున్న దాంట్లో కూర్చుంటారు. మండుతున్న దాంట్లో తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి ఆ పవరొచ్చింది వాళ్ళకి. ఆ హ్మ్. సిద్ధి వచ్చింది. అది మ్యాజిక్ కాదు. ఇలా అంటే బూడిదని తీసుకొచ్చి ఆ మ్యాజిక్ కాదు. ఇది హ్మ్. మ్యాజిక్. హ్మ్. ఇది సిద్ధి అని అంటామట. స్వతహాగా వాళ్ళు సాధన చేసుకోవడం. హ్మ్. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యోగులంటే హ్మ్. చాలామంది మెడిటేషన్ అని ఒక్కదాని మీదే కూర్చుంటారు. ఈ మెడిటేషనే అంటున్నారు గానీ అసలు దీని వెనక చాలా చాలా సైన్స్ ఉంది. హ్మ్. ఈ మెడిటేషన్ పక్కన పెట్టేయండి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఒట్టి శ్వాసలనే మీరు తగ్గించుకుంటూ వెళ్ళిపోయే సాధన ఒకటి చేసుకోండి. హ్మ్. నిమిషానికి ఎన్ని తీసుకుంటున్నా ఫస్ట్ 20, తర్వాత 15, తర్వాత 10, తర్వాత 9, 7 అది సాధన మొదలుపెట్టండి. హ్మ్. ఆ సాధనలో మీ పవర్ ఏంటో తెలుస్తది. హ్మ్. నీ లోపలున్న శక్తి ఏంటో తెలుస్తది. ఇప్పుడు అమ్మో! ఏసీ వేసుకోవాలి. అబ్బా! ఇప్పుడు వేడిగా ఉంది. ఇవన్నీ ఏంటంటే మనం ఏ టెంపరేచర్ ఉంటే దానికి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ బాడీలో ఉన్న టెంపరేచర్‌నే వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. పంచభూతాలని కంట్రోల్ చేయడం అంటే అది. పంచభూతాలను కంట్రోల్ చేయడం అంటే వానొస్తే ఆపేయడం, అగ్ని అది కాదు. అది కాదు. మన శరీరాన్ని మంటల్లో పెట్టినా తట్టుకునే విధంగా, చలి ఐస్‌లో పెట్టినా తట్టుకునే విధంగా, గాలి లేకుండా ఎక్కడో పెట్టేసిన వాళ్ళు కరెక్ట్‌గా నెల 30 రోజులు హ్యాపీగా ఉంటారన్నమాట.
అలా స్తంభింపచేయడం. ఇలాంటి విద్యలన్నీ వాళ్ళకి ఆరితేరుంటారు వాళ్ళు. అదే వాళ్ళ సాధన కదా! 14 సంవత్సరాలు. అందులో ఒక 3 సంవత్సరాలు కఠినమైన పరీక్షలే సరిపోతాయి. హ్మ్. మిగతా ఓ 10 సంవత్సరాలు సాధన సరిపోతది. వీళ్ళు బయటికి వచ్చి వాళ్ళేం చేస్తారు? బయటికొచ్చి ఏం చెయ్యరు వాళ్ళు. హ్మ్. వాళ్ళేమి ఏదైనా జాబా? లేపోతే నీకేదన్నా చేయడానికి, నీకొచ్చి చేయడానికి. వాళ్ళ ముఖ్య ఉద్దేశం టెంపుల్స్‌ని, మన హ్మ్. దేవాలయాల్ని కాపాడడం, మన సంస్కృతిని కాపాడడం, మన భారతదేశం మీద ఎవరైనా సరే దాడి చేయడానికి వస్తే, వాళ్ళు ఒక సైన్యంలాగా వచ్చేస్తారన్నమాట. యెస్. ఖచ్చితంగా మ్యామ్. అయితే నాకు సరే వాళ్ళెంత గొప్పవాళ్ళో, వాళ్ళ లివింగ్ అంతా చాలా గొప్పగా ఉంటుంది. అయితే అసలు వాళ్ళేం తింటారు? వాళ్ళు ఫుడ్ తింటారు వాళ్ళు. హ్మ్. అంటే వాళ్ళు సాధనలోకి వెళ్ళిపోయారు అనంటే కొన్ని రోజులే తినరు. హ్మ్. వాళ్ళకి అసలు మంచినీళ్ళు తాగరు. అసలు ఏం తీసుకోరు. కానీ మామూలుగా ఉన్నారనుకోండి, ఇలాగేమన్నా వచ్చినా మామూలుగా సాధన లేనప్పుడు ఉంటే బాగా వాళ్ళు పాలు తాగుతారు. హ్మ్. ఫ్రూట్స్ తింటారు. హ్మ్. ఇందులో వెజిటేరియన్ వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళసలు ఈ కూరగాయలు హ్మ్. ఉడకబెట్టినవి, తర్వాత మామూలుగా రొట్టెలు తింటారు. హ్మ్. నాగసాధులు కూడా అంత మంచులో కూడా వాళ్ళు పిండి హ్మ్. ఆ రాయి మీదే కలుపుకొని, రొట్టెలు చేసుకొని, హ్మ్. మనం ఎళ్తే మనకు కూడా 1, 2 మనకి హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు పెడతారు. అక్కడ హ్మ్. అంతకన్నా ఫుడ్ ఏముంటది? హ్మ్. ఏమన్నా ఆలుగడ్డలు అలాంటివి దొరుకుతాయి కదా! అయి ఉడకబెట్టుకొని అలా హ్మ్. తింటారు. మరి మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు గదా! హ్మ్. అప్పుడు ఎలా అంటే ఎట్లాగా మీరు ఏం కన్వే చేస్తారు? వాళ్ళతో ఎట్లా కన్వర్జేషన్ ఉంది? అంటే ఇప్పుడు నాకు బాగా నేను ఆహ్, అంటే కనెక్ట్ అవ్వడం మాట. ఇది ఆహ్, ఎలా చెప్పాలి? ఇప్పుడు నువ్వు డైరెక్ట్‌గా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సో, అక్కడ అలా మాట్లాడుకునేదేమి ఉండదు. అంటే నో సౌండ్. హ్మ్. వి కనెక్ట్ ఇక్కడి నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళతో ఇప్పుడు నేను ఆయనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేతే నేనేదన్నా ఒక ప్రశ్న వేయాలి. హ్మ్. దానికి వాళ్ళు జవాబు ఇవ్వడం. ఇవన్నీ కనెక్ట్ అవ్వడం మాట. మనకి ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తది. హ్మ్. అలాగే మనం చెప్పింది వాళ్ళు వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. హ్మ్. మనకు అర్థమవుతుంది. నోరు ఇప్పి చెప్పేదేమి ఉండదు. ఈ యోగులు వీళ్ళు ఉంటారు కదా! వీళ్ళు ఏం చేస్తారంటే నేను ఒక చిన్న ఇది చెప్తాను. నేను అనుకుంటా ఈసారి ఎళ్ళినప్పుడు ఫోటోస్ తీసుకోవాలి. హ్మ్. ఇట్లా చేయాలి, అలా చేయాలి అని లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు బాగా ప్రిపేర్ అయిపోయి ఛార్జింగ్ అన్నీ ముందే పెట్టేసుకొని, దాన్ని బ్యాకప్ పెట్టేసుకొని ఆహ్, ఒక హ్మ్. ఫోన్ సెపరేట్‌గా దానికి పెట్టుకొని ఏమైనా సరే తీసుకోవాలని. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే వాళ్ళ ప్రెమిసెస్‌లోకి మీరు ఎంటర్ అయ్యారో మిమ్మల్ని కట్ చేసేస్తారు. హ్మ్. ఔటర్ ఇది. మీరు ఇంత ప్రిపేర్ అయ్యి అక్కడికెళ్ళినా మీకు హ్మ్. బ్యాగ్‌లో ఫోన్ ఉంది. దాన్ని బయటికి తీసి ఫోటో తీయాలనే ధ్యాస మీకుండదు. హ్మ్. మీరు రికార్డ్ చేసుకోవాలనే ధ్యాస మీకుండదు. హ్మ్. అసలు ఉండదు. ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకొస్తారో మళ్ళీ మనయి వస్తాయి. హ్మ్. అంటే ఇప్పుడు చూడండి జామర్ అని అంటారు. హ్మ్. మీరు ఈ కొన్ని సెక్యూరిటీ ఏరియాస్‌లో మీ ఫోన్స్ పనిచేయవు. అవును. అవన్నీ జామర్ పెట్టేసారంటారు. సేమ్ ఇక్కడేమో ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ పెడుతున్నాం. అక్కడ వాళ్ళకి వితౌట్ ఎక్విప్‌మెంట్ వాళ్ళు అలాంటి జామర్ పెట్టేస్తారన్నమాట. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే నేను అదే చెప్తా. హ్మ్. ఇప్పుడు యోగ సాధన ఎలా ఉంటుంది అనంటే మీరు నేను ఆహ్, మీరక్కడున్నారు, ఇక్కడున్నారు. మీరు నేను ఇలా కూర్చోవాల్సిన అవసరం లేదు. హ్మ్. మీ ఎనర్జీ, నా ఎనర్జీని గనక కనెక్ట్ చేసగలిగితే హ్మ్. ఈ ఇండివిడ్యువల్ ఎనర్జీ, మీ ఎనర్జీ నాది ఇండివిడ్యువల్ ఎనర్జీ. దీనికి యూనివర్సల్ ఎనర్జీ అంటే హ్మ్. మన చుట్టూ ఉంటాయన్నమాట. దానికి మనం కనెక్ట్ చేసుకోగలిగితే మీరు నేను మాట్లాడుకోవచ్చు. మనకు మొబైల్ అక్కర్లేదు. ఎందుకంటే ఒక మొబైల్‌లో ఎంత చిప్ ఉందండి. చిన్న చిప్ ఏదో కాపర్‌దో, గోల్డ్‌దో ఏదో ఒక చిన్నదుంది కదా! ఒక చిప్ ఉంది. హ్మ్. ఆ చిప్‌కే ఈ సెల్స్‌లో ఆ వేవ్స్ రిసీవ్ చేసుకోగల శక్తి ఉంది కదా! అదే కదా మనం మొబైల్ మాట్లాడుతున్నాం. హ్మ్. ఇవాళ వీడియోస్ చూస్తున్నారు, వింటున్నారు కదా! మరి మన లోపల అంతకన్నా పెద్ద చిప్ ఉంది. హ్మ్. మనం కనెక్ట్ అవ్వచ్చు. మనకు ఫోన్స్ అవసరం లేదు. మనకి ఏమి అవసరం లేదు. అలా మాట్లాడుకునేవాళ్ళు. అలా మనం ఇవన్నీ జరిగినియే. ఇవేమి విచిత్రమైనవేం కాదు. ఇవేం మాయలు, మంత్రాలు కాదు. హ్మ్. మనం మర్చిపోయాం అంతే. ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయాం మనకి. హ్మ్. ఆ విద్య ఎక్కడో మనకది ఆహ్, హ్మ్. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుకునే విద్య గాని, మనం చదువుకునే ఏది కూడా మనది కాదు. అవును. ఈవెన్ ఇవాళ ఎంబీబీఎస్, మెడిసిన్, ఈవెన్ ఇవాళ చదివే ఇంజినీరింగ్ హ్మ్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఇది మన బ్రిటిషర్స్ ఏదైతే డిజైన్ చేశారో అదే ఇప్పటికి చదువుతున్నాం. హ్మ్. ఎటువంటి చేంజెస్ లేవు. మన ఫిజిక్స్, అగస్త్యుడు రాసిన కెమిస్ట్రీ, భరద్వాజుడు రాసిన ఫిజిక్స్, అలాగే నారదుడు రాసిన మేఘతంత్రం, పరాశర మహర్షి రాసిన మన అగ్రికల్చర్ దాని గురించి, సీడ్స్ గురించి ఇలాంటివి ఎన్నో ఇప్పటికి మనకు గ్రంథాలున్నాయి. ఇవి గనక తీసుకొచ్చి ఇంజినీరింగ్‌లో సబ్జెక్ట్, ఈ మెడిసిన్ ఏదైతే మనము
మనం రాశారు అని చెప్తున్నాం అని చరకుడు, తర్వాత సుశ్రుతుడు రాసినటువంటి చరకుడు వచ్చేసేసి జనరల్ మెడిసిన్, సుశ్రుతుడు వచ్చి సర్జన్. వీళ్ళు రాసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్‌గా గనక ఒక ఎంబీబీఎస్‌లో, ఒక సర్జరీలో పెడితే, ఆ సబ్జెక్ట్ పెడితే అసలు మీరు మన ప్రపంచ పటంలో భారతదేశం అక్కడుంటుంది. ఈ ఒక్కటి గనక మనం చేసుకోగలిగితే, మనకున్న విద్య ఈ రోజుకి ఉంది. ఈ రోజుకి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా డీకోడ్ చేసి ఉన్నాం మనం. అవి గనక సిలబస్‌లా తీసుకురావాలి పిల్లలకి. అది కదా మనం తీసుకొచ్చేది. ఎవడో చెప్పింది కాదు. మనం చేసిన పుష్పక విమానాలు, మనం చేసిన రాకెట్స్, మనం ప్రయాణించిన చంద్రమండలం వెళ్ళాం, సూర్యమండలం దగ్గర వరకు కూడా వెళ్ళాం. ఇంత సైన్స్, ఇంత నాలెడ్జ్ ఇదంతా కూడా ఎప్పటికీ ఉంది. నేను అదే అనుకుంటాను. ఇది సిలబస్‌లోకి రావాలి. ఇది గనక సిలబస్‌లోకొచ్చి పిల్లల సిలబస్‌లో చేసాం. న్యాయశాస్త్రము, గణిత శాస్త్రము, అన్ని శాస్త్రాలు కనుక సిలబస్ మార్చేశారు అనంటే, ఇంకా ఎవ్వరైనా సరే చదువుకోవడానికి ఒకప్పుడు భారతదేశం వచ్చేవాళ్ళు. నార్త్, అలాగే సౌత్ వచ్చి చిదంబరం, నార్త్ వచ్చి నలంద. ఇక్కడికే వచ్చేవాళ్ళు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు యూనివర్సిటీస్‌కి. అలాంటి ఇండియా, అలాంటి భారతదేశం ఇవాళ మనం చదువుకోవడానికి అమెరికా వెళ్తున్నాం. ఇవాళ చదువుకోవడానికి వేరే దేశాలు వెళ్తున్నాం మనం. అక్కడ ఏముంది ఆ సబ్జెక్ట్? ఇక్కడ సబ్జెక్ట్ చదువుకోండి. అక్కడ చదువుకోవాలనే ఉంది అందరికీ. కానీ ఎక్కడ చదువుకోవాలి? ఏది సిలబస్? ట్రైనింగ్ అయినా ఎవరు ఆ సిలబస్ ట్రైన్ చేయాలి? ఇదంతా కూడా ఖచ్చితంగా నా కోరిక ఏంటి అంటే ఇది జరుగుతది. ఇది జరగాలి, జరుగుతది. అది చాలా దగ్గరికి వచ్చేసింది టైం. ఇది మనకి అప్పుడు మన ఇండియా వస్తారు. ఒక చదువుకోవాలి అనంటే ఖచ్చితంగా భారతదేశమే రావాలి. భారతదేశంలోనే ఒక యోగా శాస్త్రం చెప్పగలుగుతారు. భారతదేశంలోనే ఒక వైద్య శాస్త్రం చెప్పగలుగుతారు. భారతదేశంలోనే ఒక గణిత శాస్త్రం చెప్పగలుగుతారు. అంతటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఆ నాలెడ్జ్ మనకి ఇప్పటికీ కూడా ఉంది. కొన్ని కోల్పోయినా కూడా కొన్ని మనకు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నా కోరిక ఒక గవర్నమెంట్, మన ప్రభుత్వం ముందుకు వచ్చి ఇదంతా కూడా చేస్తే అద్భుతమైన ఒక జ్ఞాన సంపద భారతదేశం అంటే. అది మన అదృష్టం. ఎందుకంటే మనకు తెలియదు. ఇక్కడ ఉన్నాం కదా! మనకి తెలీదు. మనం ఇవాళ ఇక్కడ ఈ దేశంలో మనం ఇలా పుట్టామంటే నిజంగా ఎన్నో జన్మలు ఉంటేనే ఇక్కడ పుడతాడు. ఇలాంటి సంపదలో మనం ఉన్నాం. వి ఆర్ రిచ్ అసలు. ఎవరు చెప్తారు అంత పావర్టీ ఉంది, అది ఉంది ఇండియా? ఏమీ లేదు. అది చాలా తక్కువ. అది వేరు. కానీ మనమే అలా చేసుకున్నాం. వేరే వాళ్ళకి మన మంచితనాన్ని వాళ్ళు ఒక అలుసుగా తీసుకొని మన మీద జరిగిందనుకోండి, ఇప్పుడైనా పర్వాలేదు. ఇప్పుడైనా మనం మారితే ఒక అద్భుతమే జరుగుతది. యెస్. ఖచ్చితంగా మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. అఘోరాలంటే ఎవరు? నాగసాధువులంటే ఎవరు? అసలు వాళ్ళెలా ఉంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? వాళ్ళ మోటో ఏంటి? వాళ్ళెందుకు ఈ తంత్రాలు విద్యలు నేర్చుకున్నారు? వాళ్ళెప్పుడు బయటకొస్తారు అనేది చాలా చక్కగా చెప్పారు. చాలా చూస్తూ ఉన్నాము. అవైతే నిజమైనవి కాదు. ఎందుకొస్తున్నారు అంటే దానికి కూడా చాలా చక్కటి వివరణ అందించారండి. సో, అసలు మన శాస్త్రం ఏంటి? సంప్రదాయం ఏంటి? చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు మ్యామ్. థాంక్ యూ సో మచ్.